మానవ జన్మ మాధవుని జన్మ, మాధవుడు ఎత్తిన జన్మ ఈ జన్మ. నారాయణుడు నరుడు గాడు. తెలుసుకుంటే నారాయణుడు, తెలియకుంటే నరుడు. తెలుసుకుంటే నారాయణుడు, తెలియకపోతే నరుడు. అందుకే నరుడు 96 నంగులాలెనిమిది జానలా పొడుగునా జానలెల్పు. ఇట్లు 33 కోట్ల రోమంబులు వెలది 72,000 నాళ్ళు. ఎముకల 66 నమరి 92 కీలు 33 మూల పేగు. సేరు గుండె నద సేరు రుదిరంబు మలుగు 4 సేల్రు మాంసముండు. సోలపై చంబు శేష్మంబు నరసోలెడుండును. ఈ ప్రకారంబు దేహంబు ఎన్ని చూడ ఇట్లు నుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితాహువా. మాట తక్కువ పాట ఎక్కువ. ప్రతి మాటకి పాట ఎలా రెడీగా ఉంటుందమ్మా మీ దగ్గర మొదటి నుంచి? అంతే అమ్మా, అది గురువు కరుణ. ఆ కరుణ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ కైలాసపతి ఒక పరమేశ్వరుని ముఖత జాలు బారినటువంటి అమ్మ మనీ కావు. పార్వతీదేవి అడిగింది ఆయనని, స్వామి ఇవి ఏంటివి అని అడిగింది. ఈ శ్లోకాలేంటివి, కందార్థాలేంటివి, ఈ యొక్క శ్లోకం అంటే ఏంటి స్వామి? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యా సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యకర్ధో బ్రహ్మే వహామస్మి అహం పదార్థరహిత. ఆ పరమేశ్వరుని ముఖత జాలు వారిని తల్లి మన అయితే కామ్మా. మనం ఎంత తల్లి, మన టాలెంట్ ఎంత. ఆయన పెద్ద టాలెంట్ పెట్టిండు మనలో. కానీ ఎలా అమ్మా అంటే గురుదేవుణ్ణి మొక్కుకుంది మీరు ఒక వయసు వచ్చిన తర్వాత, కానీ మొదటి నుంచి కూడా మీకు ఈ శ్లోకాల పట్ల ఈ పద్యాల పట్ల ఇంత ఆకర్షణ ఎలా కలిగింది? అంటే గురువు గారు చేరినాకనే అమ్మ. మా నాయన పంతులు ఉన్నప్పుడు అవి భారతం రామాయణం ఈ యొక్క బ్రహ్మ విద్య. జల్మనాం జాయితే శూద్రహాం కర్మనాం జాయితే ద్విజః వేద పాఠేన విప్రాణం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అన్నాడు. చెప్పండి. పుట్టిన ప్రతివాడు శూద్రుడే. బ్రాహ్మణుడు గాని వైష్ణవుడు గాని ఎవరు గాని ఒక పుట్టిన తర్వాత ఆయనకు నేర్పించిన తర్వాత అవుతాడు బ్రాహ్మణుడు. జన్మనాం జాయితే శూద్రహాం, జన్మించేటప్పుడు జన్మం తల్లి గర్భం దాటేటప్పుడు అంతా శూద్రులే. కర్మనాం జాయితే ద్విజః, కర్మ చేసినప్పుడు అంటే బతకడానికి కర్మ చేసినప్పుడు అందరూ బతికేవాళ్ళే. వేద పాఠేన విప్రాణం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. వేదము ఎవరైతే పాటించి వల్లించి ఆ యొక్క లోపల ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకున్నటువంటి వాడు ఎవరైనా బ్రాహ్మణుడే. ఆహా. కవికి పాట పుట్టే సందర్భం అని చెప్పేసి ఉంటుందమ్మా. మామూలుగా ఏ కవికైనా, ఎంత గొప్ప కవికైనా ఒక సందర్భం మొదలవ్వాలి పాట పుట్టాలి అంటే. మీకు అసలు పాట పుట్టిన సందర్భం ఏంటి? ఎప్పుడు మీకు పాడాలి అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ఒట్టిగా పిచ్చి పిచ్చిగా వాడేది. పిచ్చి పిచ్చిగా అంటే ఏం కాదు, జానపద గేయాలు వాడేది. చిన్న చిన్న పాటలు, బతుకమ్మ పాటలు, చిన్న చిన్న మంగళహారతులు, ఒడ్లు దంచుకునే పాటలు, ఇసురుకునే పాటలు. మొన్న సంక్రాంతి అయిపోయింది కదా, సంక్రాంతికి కూడా పాటలు ఉంటాయా? ఉంటాయి కానీ అంత పెద్దగా దాని మీద నేను మనసు పెట్టలేదమ్మా. సంక్రాంతికి పెట్టలేదు. సంక్రాంతి అంటే ఉన్నది అందరు పాడుతుండ్రు కదా మేడం. అంతా కొత్త ధాన్యం రావడం, కొత్త సిరు సంపదలు, ఇల్లు నిండడం, అవన్నీ. కానీ నేను పాటను అంతగా నేను దాని మీద ఇది చేయలేదమ్మా. అవి అవసరం లేవు నాకు అనుకున్నా. ఏవి కూడా అవసరం లేవు, సందర్భాన్ని బట్టి అవసరం. అందుకు మొన్న ఒక మేడం కూడా అడిగింది సంక్రాంతి పాడవాడు అంటే, సంక్రాంతికి బిడ్డ చలి పెడుతుంది, ఇప్ప చెట్లు పూస్తాయి, మామిడి చెట్లు పూస్తాయి, కొత్త ధాన్యం వస్తుంది ఇంట్లకు, మరి అన్నీ వస్తాయి. అప్పుడు మనం కొత్తగా అన్నీ చేసుకుంటాం, పాలు పొంగించుకుంటాము, పొంగల్ చేసుకుంటాము, అవన్నీ కొత్త అల్లుండ్లు, కోడి పుంజులు, కోడి పంజాలు, మరి ఎడ్లకు జల్లికట్ట అని అది అని ఇదని ప్యాకట్ ఆడతాడు, బడ్డీ కాడతారు, అన్ని చేస్తారు బిడ్డ. అలా ఆనందానికి వచ్చింది ఈ పండుగ సంక్రాంతి. కొత్త అల్లుండ్లకు మాత్రం వచ్చింది అని నేను అట్లా అన్నా. నాకు పెద్దగా పాట రాదు బిడ్డ ఇది అన్న. బుచ్చన్న సార్ కూడా, అమ్మ భార్య భర్తల మీద ఏదన్నా వాడంటే మస్తుగా ఉన్నాయి,
కానీ అవి అప్పటికప్పుడు పుట్టాలంటే భార్య భర్తలది ఏం పుడుతుంది నాయన అన్నాను. అంటే భార్యాభర్తల మీద కూడా పాటలు ఉంటాయమ్మా? ఉంటాయి, అన్నిట్ల మీద ఉంటాయి తల్లి. భార్యాభర్తల మీద పాటలు అంటే భార్యాభర్తలు ఇక ఆమె కోరికలు ఉంటే ఆమె జర ముద్దుగా ఉంటది, ఆయన వర్ణిస్తాడు గంతవరకు. ఏదో ఒకసారి చెప్పండి, ఎలా వర్ణిస్తారు? ఆమెకి ఏం కోరికలు ఉంటాయి, ఆయన ఎలా వర్ణిస్తారు ఒకసారి చెప్పండి. నీ పెండ్లము చిన్నది కురుమగొల బాలయ్య, నిమ్మోలు సీరది కురుమగొల బాలయ్య, పొట్టి పొట్టి కాళ్ళది కురుమగొల బాలయ్య. ఇక పెండ్లాని పొగుడుడే ఏముంది తల్లి, ఇంకేదైనా భగవంతుని పొగుడుదాం. భగవంతుని పొగుడుదామా? సరే, అక్కడే బాగుంటది. శివ పార్వతులు ఉంటారు. పార్వతీదేవి శివుడి మీద అలిగినప్పుడు శివుడు ఎలా పాడతాడో ఒకసారి పాడండి. శివుడిదే వాడాలా? శివుడిదే వాడండి. ఇంకెవరుంటారు అంటే భార్య అలకలు తీర్చే వాళ్ళలో శ్రీకృష్ణుడు ముందుంటాడు. మరి శ్రీకృష్ణుడి గురించి పాడతారా? శ్రీకృష్ణుడి గురించి పాడండి. పాడదామమ్మా. కృష్ణ నీ పాదములకు పసుపులే వారంపిరి, వారిలో దారిలో నందకుమారా, ఓ నందకుమారా, ఓ రమణ గజూరా, నీ మల్లెలన్నీ పలువటీలే మధున గోపాల, నీ మల్లెలన్నీ పలువటీలే మధున గోపాల. కృష్ణ నీ నొష్టిలోన కుంకుమె వారొంపిరి, కృష్ణ నీ నొష్టిలోన కుంకుమె వారొంపిరి, వారిలో దారిలో నందకుమారా, ఓ నందకుమారా, ఓ రమణ ఖజూరా, నీ మల్లెలన్నీ పలువటీలే మధున గోపాల, నీ మల్లెలన్నీ పలువటీలే మధున గోపాల. దీనికి ఏంటమ్మా అర్థం? రుక్మిణీదేవి బొట్టు పెడుతుంది, ఆయనకు కావలసినటువంటి పెడుతుంది. ఎప్పుడు ఆమె తులసి రథం చేసుకుంటాను ఆ తల్లి. ఈమె అడుగుతుంది సత్యభామ, నేను తప్ప నీకు ఇంకా పెట్టే వాళ్ళు ఎవరు అంటే ఇంకెవరు లేరా? 16,000 గోపికాశ్రీలు, 800 అష్టభార్యలు, అతి భక్తి కలిగినటువంటిది రుక్మిణీదేవి. ఆ తల్లి పెడితే ఈమె అడుగుతుంది. తులసి దళంతో స్వామిని సొంతం చేసుకోగలదా? అది వేరు, అది వేరే. ఈమె ఏదో పూజ చేసుకుంటే పోయిండు కదా మహానుభావుడు శ్రీకాంతుడు, మరి కాంతాదాసుడు కదా ఈయన. పోయినప్పుడు అడుగుతుంది ఆమె, అడుగుతుంది ఎక్కడివి ఇక్కడ ఇవన్నీ ఎక్కడివి నీకు ఎవరు పెట్టిరని అడిగితే, అమ్మా గిట్లా పెట్టిరమ్మా నాకు అని చెప్తాడు సమాధానం. ఎవరికి? సత్యభామ. కానీ అమ్మా ఒక పాట నేర్చుకోవడం ఇంట్రెస్ట్, ఇంకా కొన్ని పాటలు నేర్చుకోవడం అది కూడా ఇంట్రెస్టే. కానీ ఇన్ని పాటలు నేర్చుకోవడం, వాటిని గుర్తు పెట్టుకోవడం, వాటి అర్థాలు తాత్పర్యాలు ఇన్ని రకాలుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు. గురువు చేరినాక అలవాటు. గురువు దగ్గర ఎప్పుడు చేరారు? నేను 35 సంవత్సరాలే దాటిపోయింది. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, నా భర్త, నేను ఇద్దరం గురువు గారును. మా గురువు గారిది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శ్రీరాములపల్లె గ్రామం. మీ గురువు గారు ఇప్పుడు ఉన్నారా? నా వయసే అమ్మ మా గురువు గారిది. మా అమ్మ నాకంటే, మా అమ్మ గురువమ్మ నాకంటే కూడా వయసు చిన్నది. ఇప్పుడు మీ గురువు గారు చూస్తుంటారమ్మా? అన్ని చూస్తాడు, చాలా సంతోషం. ఎక్కడెక్కడ యావత్ ప్రపంచం అంతా చూస్తుంది కదా తల్లి. చూస్తుండ్రు, సంతోషపడతారు. నా సోదరులు అంటే మేము ఒక గురువు చేరిన వాళ్ళం. నా సోదరుడు అంటే అన్న కావచ్చు, తమ్ముడు, అక్కలు, సోదరు.